स्वाध्याय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। दशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। ఇవాళ మొత్తం మొదటి నుంచి మీరే చదివేయండి, నేను చెప్పను. ఇంకా నిన్నటి వరకు ఎంతవరకు అయిందో అంతవరకు ఒకసారి మొదటి నుంచి 12వ అధ్యాయం మొదటి నుంచి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. अर्जुन उवाच
17వ శ్లోకం అవలా 16 వరకే అయినట్టుంది కదా, 16 వరకే అయింది. గుడ్ గుడ్. 17 కూడా మీరు చదివారంటే మంచిదే. మొత్తానికి నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో సర్వభూతానాం అద్వేష్ట, ఏ ప్రాణుల్ని కూడా ద్వేషించకుండా ఉండటమే కాకుండా వాళ్ళతోటి మైత్రి అనేటువంటిది, వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేయటం, అన్ని ప్రాణులకి ఏదైనా సరే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాస్త అవేర్నెస్ బాగా పెరిగింది. నేను కూడా ఏం చేశానంటే ఇంట్లో పెట్టా, ఈ మట్టి ముంతలు ఉంటాయి చూసారా, ఆ మట్టి ముంతల్లో 2 ముంతలు తీసుకొని వచ్చి చక్కగా నీళ్లు పోసి పెడితే పక్షులు వచ్చి తాగుతున్నాయి ఎండాకాలం. సో సంథింగ్ మన వైపు నుంచి ఏదో ఒకటి ఏదైనా గింజలు అవి వేస్తే చక్కగా పక్షులు వచ్చి తింటున్నాయి. అట్లా ఏదైనా మన వైపు నుంచి అవతల ప్రాణులకి ఏదైనా సరే, అది ఆవులు కావచ్చు, కొంతమంది ఈ మధ్య గోసేవ చాలా బాగా చేస్తున్నారు అందరూ. ఆవులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళు అదే పనిగా తమ సొంత ఖర్చులతోటి ఈ గ్రాసం కొనుక్కొచ్చి ఆవులకి వేయటం, రోడ్డు మీద ఉండేటటువంటి ఆవులకి వేయటం, ఇటువంటివన్నీ అన్ని ప్రాణులతోటి కరుణ అనేటువంటిది, అంటే తమలో ఉన్నటువంటి జాలిని కార్యరూపంలోకి చూపించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. నిర్మమః నిరహంకారః, మమకారము అహంకారము ఈ రెండూ లేకుండా ఉండటం. జనరల్గా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి వాటితోటి మనకి మమకారం ఉంటుంది, అంటే మన దగ్గర మనవి అనుకున్నటువంటి వాటితోటి మమకారం, నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళతోటి మమకారం. మమకారానికి కారణమైనటువంటిది అహంకారం. కాబట్టి అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ మమకారం అనేటువంటిది ఉంది. అహం, నేను అనేటువంటి భావన, నేను దగ్గర నుంచి మమ, నాది అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఈ రెండింటిని కూడా తీసివేయగలగటం. సమదుఃఖ సుఖ క్షమి, సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ సమంగా స్వీకరించడం, క్షమాగుణం కలిగి ఉండటం. అందరినీ కూడా అవతల వాళ్ళు ప్రపంచంలో అందరూ ఒకలాగా ఉండరండి. అందరూ మనని కొంచెం క్రిటిసైజ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, మన కీడును కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇలా అన్ని రకాలుగా ఉంటారు. క్షమాగుణం అనేటువంటిది, అవతల వాళ్ళని క్షమించడం అనేటువంటిది కూడా ఒక ఉత్తమమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం ఇది అని చెప్తూ, సతతం సంతుష్ట, ఎల్లప్పుడూ కూడా సంతుష్టితో ఉండటం, సంతృప్తికరంగా ఉండటం, ఉన్నదాంతో తృప్తిగా ఉండటం. యథాత్మ, నిగ్రహించబడినటువంటి అంతఃకరణం ఉండటం. దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి చిత్తం, దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉండటం. అంటే ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా దాన్ని ధృతితోటి దృఢంగా పట్టుకొని ఉండగలగటం, సంకల్పం సరిగ్గా చేయగలగటం. మయ్యర్పిత మనోబుద్ధి, మనసుని బుద్ధిని కూడా రెండిటికి భగవంతుడికి సమర్పించినటువంటి వాళ్ళు. యో భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి వాడు అని చెప్పారు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చేయః, ఎవరైతే ప్రపంచానికి భయపడరో, ఎవరైతే ప్రపంచాన్ని భయపెట్టరో, అంటే ప్రపంచానికి ఇప్పుడు గూండాలు వీళ్ళందరూ ఉంటారు. నేను ఈ మధ్య ఓ విచిత్రమైనటువంటి న్యూస్ చూసా. ఏంటంటే మామూలుగా కొంతమంది ఈ రౌడీలు వీళ్ళందరూ ఉంటారు. ఇట్లాంటి రౌడీలందరికీ ఏంటంటే పోలీసులు చాలా గౌరవంగా వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఏంటి ఆ సర్టిఫికెట్? రౌడీ షీటర్. అది పోలీసులు ఇచ్చే సర్టిఫికెట్ అనమాట. వాడు దానికోసం వెయిట్ చేస్తుంటాడు, వాడు ఈ సర్టిఫికెట్ నాకు ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే రౌడీ షీటర్ ఓపెన్ అయిన తర్వాత, రౌడీ షీటర్ అనేటువంటి వాడు చాలా పెద్ద రౌడీ అనమాట, రౌడీల్లో పెద్ద రౌడీ. అటువంటి వాడినే ఆ రౌడీ షీటర్ అంటారనమాట. అటువంటి వాళ్ళని చూస్తే జనాలు భయపడతారు. అందుకని ఆ రౌడీ షీటర్ని ఎప్పుడు అంటారా పోలీసులను ఎదురు చూసే రౌడీలు కొంతమంది ఉంటారు. వాడు ఒక విజిటింగ్ కార్డు వేసుకున్నాడండి, వాడు ఒక విజిటింగ్ కార్డు వేసుకున్నాడు. వాడు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అనమాట. వాడు వేసుకుని, వాడు ఏదో ఇస్మాయిల్ సంథింగ్ వేసుకుని 2 కత్తులు ఇట్లా పెట్టాడు అనమాట. దాని పైన పెట్టి పైన ఫోన్ నెంబర్ వేసి, ఏదో మనం డాక్టర్ అని రాసి ఎంబీబీఎస్ ఆర్థోపెడిక్ అని ఏదో రాసుకుంటామే, అట్లా వాడి పేరు పెట్టి కింద రౌడీ షీటర్ అని రాసుకున్నాడు. వాడు ఏమైనా గిట్లిమెంట్లు కావాలంటే మా దగ్గరికి రండి. వాడికి విజిటింగ్ కార్డు ఒకటి పైగా. అంటే ఏంటి, వాడిని చూసి భయపడతారన్నమాట. అమ్మో రౌడీ షీటర్ మనకెందుకు వచ్చింది గొల్ల అని జనాలు భయపడతారు. ఆ భయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారనమాట, వాడుకుంటారు అటువంటి వాటిని. అలాగా భయపెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది అటువంటి వాళ్ళని చూస్తే భయపడేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి
నా ఉద్విజతే నా ఉద్విగ్న, ఉద్విగ్నానికి లోనటువంటి వాడు, ఎవరిని భయపెట్టనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు. హర్ష అమర్ష భయ ఉద్వేగై, సంతోషం కలిగినప్పుడు కానీ, భయం కలిగినప్పుడు కానీ, క్రోధం వచ్చినప్పుడు కానీ, ఉద్వేగం వచ్చినప్పుడు కానీ వాటినన్నింటిలోంచి ముక్త బయటకు వచ్చేసినటువంటి వాడు, అటువంటి భక్తుడు నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్పారు. అనపేక్ష శుచి దక్ష, మళ్ళా 3 గుణాలు చెప్పారు. అనపేక్ష, అపేక్ష లేకుండా ఉండటం. శుచి అంటే ఒకటి బాహ్యమైనటువంటి శుచి, శారీరకమైనటువంటి శుచి. రెండోది పరిసరాల శుచి. వీటన్నిటికంటే ముఖ్యమైనది లోపల ఉండేటటువంటి అంతఃకరణం యొక్క శుచి. మనసు శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మన బుద్ధి పవిత్రంగా ఉండాలి, అంతఃకరణం అంతా కూడా శుద్ధంగా శుచిగా ఉండాలన్నమాట. కాబట్టి అలా అన్ని రకాలుగా శుచి ఉండేటటువంటి వాడు. దక్ష, సమర్థుడైనటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు అన్నమాట. అంటే కొంతమంది ఏంటంటేనండి, స్వామి చిన్మయానంద గారు భలే చెప్తూ ఉంటారు కొన్ని ఇన్స్పిరేషన్ వితౌట్ ఎబిలిటీ లీడ్స్ టు కెలామిటీ అంటారు ఆయన. ఇన్స్పిరేషన్ వితౌట్ ఎబిలిటీ. చాలా మందిలో ఏంటంటే ఏదో చేసేద్దాం అనేటువంటి ఇన్స్పిరేషన్. ఒకసారి ఒక మరాఠీ కుర్రాడు, నేను గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు 96, 97 ఆ టైంలో అనమాట. అక్కడ చిన్మయ యువకేంద్ర కుర్రాళ్ళు నా దగ్గర చాలామంది ఉండేవాళ్ళు, దాదాపు 30-40 మంది ఎప్పుడు ఉండేవారు నా దగ్గర. ఓ కుర్రాడు కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట. అతను ఏంటంటే మహారాష్ట్రన్. ఇక్కడ ఎట్లయితే మనకి పామిడి అక్కడంతా మహారాష్ట్ర వాళ్ళు ఎప్పటికీ ఉన్నారో అట్లాగే అక్కడ కూడా మహారాష్ట్ర కుర్రాడు. అతని పేరు విజయ్ సింగ్ అనమాట. అతను యువకేంద్రాలో జాయిన్ అయ్యాడు. ఒకరోజు సడన్గా నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు వచ్చాడు నా దగ్గరికి. వచ్చి, స్వామీజీ నన్ను అమెరికా పంపించండి అన్నాడు. ఏం చేస్తావురా అమెరికా వెళ్ళి అన్న? అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరినీ నేను హిందువులుగా మార్చేస్తాను అన్నాడు. లేకపోతే చాలా కష్టంగా ఉంది స్వామీజీ, మన హిందుత్వం గురించి అందరికీ తెలియాలి, మనం హిందువులం, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, నన్ను అమెరికా పంపించండి, అక్కడ అందరినీ మార్చేస్తా, హిందువులుగా కన్వర్ట్ చేసేస్తా, మన ధర్మం. నేను అన్నాను వాడిని, మంచిదేనాయన వెళ్ళు, పంపిస్తా, మరి ఏమైనా వచ్చా హిందుత్వం గురించి నీకు ఏం తెలుసు అని అడిగా. ఏదైనా వస్తుందా, భగవద్గీత ఏమైనా వస్తుందా, ఒక 4 శ్లోకాలు చెప్పు, మరి అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా అన్న. అంటే నాకు మరి అవేమీ రావండి అన్నాడు. మరి భగవద్గీత రాదు, పోనీ ఏమన్నా స్తోత్రాలు ఇట్లాంటివి ఏమన్నా వచ్చా, మంత్రాలు ఇట్లాంటివి ఏమన్నా వచ్చా? అటువంటివి కూడా ఏమి రావండి అన్నాడు. మరి ఏం చేద్దామని అమెరికా వెళ్ళి, నువ్వు హిందువులు, నీ హిందుత్వం గురించే నీకు తెలియదు, నీ భగవద్గీత గురించే నీకు తెలియదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఎవరిని మారుస్తావు, ఏం మారుస్తావు, ఏం చేద్దామని వాడు ఎవడన్నా అడిగాడు అనుకో నిన్ను, ఏమని సమాధానం చెప్తావు వాడికి? అరే నీ మతంలో ఏం చెప్పారో, నీ భగవద్గీతలో ఏం చెప్పారో, నీ భక్తి యోగంలో ఏం చెప్పారో, నీ పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఏం చెప్పారో, ఏదో ఒక 4 శ్లోకాలు చెప్పని ఎవడన్నా నిన్ను అడిగాడు అనుకోండి, ఏం చెప్తావు నువ్వు అప్పుడు? అరే ఇన్స్పిరేషన్ అయితే ఉంది, వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, అందరినీ మార్చేయాలి, హిందువులుగా మార్చేయాలి, సమాజం అంతా హిందువులు అయిపోవాలి, బాగానే ఉంది. సామర్థ్యం లేదే నీకు, ఎబిలిటీ లేదు. ఎబిలిటీ లేకుండా నువ్వు ఏదైనా, అదే కాదండి, ఏ పైనైనా సరే మనం మొదలుపెట్టాము అంటే ఆ మొదలుపెట్టినటువంటి పూర్తవ్వడానికి ముఖ్యంగా మనం మొదట్లోనే గుర్తించాల్సింది ఏంటంటే ఆ సామర్థ్యం మనలో ఉందా లేదా. పని మొదలు పెట్టడం, ఒక ప్రేరణ ఎవరి నుంచి అన్న మొదలు పెట్టడం, పొందడం, దానివల్ల ఏదో ఒక పని మొదలు పెట్టడం, చేయటం, ఇదంతా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా చూశానండి ఒక ఆవిడ్ని, ఆవిడ పేరు వద్దులేండి మళ్ళీ చెప్తే బాగోదు, పాపం ఆవిడ కూడా ఇట్లాగే ఒక వృద్ధాశ్రమం మొదలుపెట్టింది. అనంతపురం దగ్గరలోనే ఒక వృద్ధాశ్రమం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మొదలుపెట్టిన కొత్తల్లో నా దగ్గరికి ఎవరో తీసుకొని వచ్చి పరిచయం చేశారు ఆవిడ్ని. దాదాపు ఒక 10-15 సంవత్సరాల క్రితం నేను వచ్చిన కొత్తల్లో పరిచయం చేశారు. అమ్మ వృద్ధాశ్రమం అనగానే నేను అనుకున్నా, అమ్మ మంచిదే అమ్మ, చేయండి, అంత మంచిదే మీకు. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక చోట ఒక ఫంక్షన్లో కలిసింది ఆవిడ. ఏమ్మా ఎలా ఉంది వృద్ధాశ్రమం అని అడిగా. క్లోజ్ చేసేసానండి, మూసేశాను. ఏమ్మా అంటే, మనం మళ్ళీ కాదు స్వామీజీ వాళ్ళతోటి, నాకు చేత కాదు,
అంత సేవ చేయటం అదంతా అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చేయటం నాకు చేత కాలేదు, అందుకని క్లోజ్ చేసేసాను. అది ముందే ఉండాలి. దక్షత, సామర్థ్యం అనేటువంటిది ఉండాలి, కెపాసిటీ అనేటువంటిది ఉండాలి. అది లేకుండా నేను ఊరికినే ఉత్సాహం వచ్చింది కదా అని మొదలు పెట్టేస్తే పనులన్నీ ఇలాగే ఆగిపోతాయి, సగంలోనే ఆగిపోతాయి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో కూడా ఏంటంటేనండి నెమ్మదిగా ఒక్కొక్కటి, అందుకనే మనకి చెప్తారనమాట, స్లోగా నెమ్మదిగా శనైహి ఉపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా, నెమ్మదిగా నీ దగ్గర లేనటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళు. సాధనలో మనసు నిలబడట్లేదు, మళ్ళా తీసుకునిరా. ఆ కెపాసిటీస్ని పెంచుకోవటం, మానసికంగా, బౌద్ధికంగా, శారీరకంగా ఆ కెపాసిటీని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళటం ఏదైతే ఉందో అది నెమ్మదిగా మన లోపల ఆ దక్షత అనేటువంటిది పెంచుతుంది అన్నమాట. అలా ఇన్స్పిరేషన్ వితౌట్ ఎబిలిటీ లీడ్స్ టు కెలామిటీ. కెలామిటీ అంటే నాశనం. ప్రేరణ ఉంది కానీ దాంట్లో సామర్థ్యం లేదు. అలాంటి పనులు మొదలు పెడితే ఏమవుతుందంటే అవి మధ్యలోనే ఆగిపోతాయి. కెలామిటీస్ అంటాం అన్నమాట. ప్రకృతి విపత్తులు అంటాం చూసారా, న్యాచురల్ కెలామిటీస్ అంటాం. అట్లా విపత్తు అన్నమాట, అది ఆగిపోతుంది. అలాగే సర్వారంభ పరిత్యాగి, అన్నిటి ఆరంభాల యొక్క మొదట్లోనే వాటి యొక్క కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశించకుండా ప్రారంభించేటటువంటి వాడు యో మద్భక్త, అటువంటి భక్తుడు మే ప్రియ, నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్పారు. ఒక్కసారి వెనక వాళ్ళకి ఏమన్నా ఓవర్ సౌండ్ అవుతోందా? ఏం లేదు కదా, క్లియర్గానే ఉందిగా. ఓకే, 17వ శ్లోకం చదువుదాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇంకొకసారి చదువుదాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఒకసారి అందరు కలిసి చదివేయండి. యహ న హృష్యతి, ఎవరైతే సంతోషించకుండా ఉంటాడో అంటే హర్షించకుండా ఉంటాడో, న ద్వేష్టి ద్వేషించకుండా ఉంటాడో, న శోచతి శోకం లేకుండా ఉంటాడో, ఏడవకుండా ఎవడైతే ఉంటాడో, న కాంక్షతి ఇంతకుముందు చదివాము ఇది, కోరిక లేకుండా ఎవరైతే ఉంటారో, శుభ అశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని రెండింటినీ కూడా పరిత్యాగం చేసినటువంటి వాడు. యహ భక్తిమాన్ సమే ప్రియ, అటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో వాడు నాకు ప్రియమైనటువంటి వాడు. ఇక్కడ మరికొన్ని లక్షణాలు చెప్పారనమాట. యోన హృష్యతి న ద్వేష్టి, ఎవరైతే హర్షించకుండా ఉంటాడో, సంతోషించగా, ఏంటి సార్ అంటే ఏంటి సంతోషం వద్దా మాకు, నా హృష్యతి అన్నారు, సంతోషం వద్దా? ఎవరు వద్దన్నారు సంతోషం వద్దని చెప్పి? మామూలుగా మనకి సంతోషం ఎట్లా ఉంటుందంటే చాలామంది చూసారు, ఒక్కొక్కసారి కొంతమంది అంటుంటారు, ఏంటోనండి పొద్దున్న నుంచి ఒకటే నవ్వుతుంటాను, ఏం జరుగుతుందో ఏమో. నవ్వడానికి కూడా భయం మనకి, సంతోషించడానికి కూడా భయం. అంటే ఏంటంటే ఏదైనా సరే అతి అయింది అంటే మనం భయపడిపోతాం, అమ్మో ఏదో జరుగుతుంది అని చెప్పి.
అంటే అట్లా అని చెప్పి సంతోషపడొద్దని ఎక్కడా చెప్పరండి. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా నువ్వు సంతోషంగా ఉండొద్దు అని పొరపాటును కూడా ఏ శాస్త్రంలోనూ ఏ ధర్మంలోనూ ఇంతవరకు ఎప్పుడు చెప్పలా. ఆ మాటకు వస్తే ఏ మతం కూడా చెప్పదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడు నవ్వకూడదు, మొహం ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా ఎప్పుడు చెప్పదండి. సంతోషం అంటే ఏంటి? వాస్తవంగా సంతోషం అంటే ఏంటి? హృష్యతి. హృష్యతి అనే పదం దేనికి సంబంధించింది అంటే మనసుకి సంబంధించినటువంటిది. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పాను మీకు, ఎప్పుడైతే శరీరం అనేటువంటిది తృప్తి చెందుతుందో దాన్ని మనం ఏమంటామంటే సుఖము అంటాం. సుఖము. మనసు కనుక మనసు కనుక సంతృప్తి చెందిందనుకోండి కదా, మనసు సంతృప్తి చెందితే ఏమంటాం? దాన్ని సంతోషము అంటాం. బుద్ధి కనుక సంతృప్తి చెందితే దాన్ని ఆనందము అంటాం. చిన్న డిఫరెన్స్ అన్నమాట అది. కాబట్టి అన్ని తృప్తులే, ప్రతి దాంట్లోనూ మనం కోరుకునేటటువంటిది తృప్తే. మనం ఏ పని చేసినా ఆ తృప్తి కోసమే చేస్తాం. తిన్నా తృప్తి కోసమే చేస్తాం, నిద్రపోయినా తృప్తి కోసమే చేస్తాం, ఒక పని చేసినా తృప్తి కోసమే చేస్తాం, ఎక్కడికన్నా వెళ్ళినా తృప్తి కోసమే చేస్తాం. ఆత్మసంతృప్తి అంటాం మనం. కాబట్టి ఆత్మసంతృప్తి అనేటువంటిది పొందడానికి ఎవరు కూడా అడ్డు చెప్పరండి. నువ్వు సుఖం పొందాలంటే సుఖం పొందు, లేదంటే సంతోషం పొందాలంటే సంతోషం పొందు, ఆనందం పొందాలంటే ఆనందం పొందు. ఎప్పుడు ఎవరు. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళని హింసించో, అవతల వాళ్ళని ఏడిపించో, కొంతమందికి ఇది ఒక సరదా అనమాట. అవతల వాళ్ళని ఏడిపించి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అవతల వాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళకి ఎంత సంతోషమో. బాగైంది వాడికి. కొంతమంది ఏంటంటే అవతల వాడు ఎప్పుడు నాశనం అవుతాడా అని చూస్తూ ఉంటారు. వాడికి ఆ ఛాన్స్ దొరికింది అనుకోండి, అప్పుడు వీడు నవ్వటం మొదలు పెడతాడు అనమాట. వాడి దగ్గర మాత్రం యాక్షన్ చేస్తాడు. అయ్యో నీకు అట్లా అయిపోయిందా, అమ్మో ఇట్లా అయిపోయిందా అని చెప్పి వాడిని సముదాయించడానికి ప్రయత్నం చేస్తాడు. అంతా విడిదే. వీడేమో లోపల సంతోషంగా ఉంటాడు అనమాట, బాగా జరిగింది వీడికని. అట్లా ఉండకూడదండి ఎప్పుడు కూడా. చక్కగా అవతల వాళ్ళు సంతోషంగా ఉండాలి. నెంబర్ 2, అవతల వాళ్ళని సంతోషంగా ఉంచాలి. అవతల వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, అవతల వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? నేను సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కదా. నేను సంతోషంగా ఉంటే నేను అందరికీ సంతోషాన్ని పంచగలను. అంతే తప్ప నెగిటివ్గా సంతోషపడటం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, డిసెంబర్ 31 వచ్చింది అనుకోండి, ఆ డిసెంబర్ 31 నైట్ రాగానే అదేంటో ఒక విచిత్రం అన్నమాట. ఏంటో విచిత్రం? ఆ రోజు తాగేయాలి, తందనాలు ఆడాలి, ఆ కేకులు కట్ చేసేయాలి, పూసేసుకోవాలి, ఆ రోజే జరిగిపోవాలన్నమాట అన్నీ. ఎందుకని? అది అసలు మనకు సంబంధం లేనటువంటి విషయం అది. డిసెంబర్ 31, జనవరి 1 అనేటువంటివి మన దేశానికి సంబంధించినటువంటివి కానే కాదు. కానీ అదేమిటో విచిత్రం, ఆ రోజే వాళ్ళకన్నమాట అదేదో జరిగిపోయినట్టు, ప్రపంచం అంతా తల్లకిందులైపోయినట్టు, ఒక వింత ప్రపంచం ఏదో రేపటి నుంచి వస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఆ రోజు ఊరికినే పార్టీలు చేసేసుకుని విషెస్ చెప్పేసుకుని అందరూ. అటువంటి సంతోషాలు అవసరం లేదండి. అటువంటి సంతోషాలు అవసరం లేదు. ఎటువంటి సంతోషం? ఎవరికన్నా ఒక సహాయం చేసావనుకో, అవతల వాడు సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషపడాలి తప్ప, అది సంతోషం తప్ప పిచ్చి పనులు చేసి, వెటకారమైన పనులు చేసి సంతోషపడటం అనేటువంటిది నహృష్యతి. అది ఒప్పుకోదన్నమాట శాస్త్రం. నా ద్వేష్టి, ఎవరిని ద్వేషించకుండా ఉండటం. నా శోచతి, శోకించకుండా ఉండటం. కొంతమందికి ఏంటంటే నెత్తి మీద కొండ పెట్టుకుని ఉంటారు. మా పక్క అంటారు, నెత్తి మీద కొండ ఉంటుందిరా వాడికి ఎప్పుడు అంటారు. అంటే వాడికి ఏ చిన్నది వచ్చినా ఏడ్చేస్తుంటాడు అనమాట. వాడికి దుఃఖం లేకపోతే దుఃఖం తెచ్చుకుని మరీ ఏడుస్తుంటారు కొంతమంది. నశోచతి, దుఃఖం లేకపోతే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనమాట. కొంతమంది ఉంటారు, ఏరా ఏంటి ప్రాబ్లం అని అడిగామనుకో, ఏం ప్రాబ్లమ్స్ లేవురా అదే పెద్ద ప్రాబ్లం అంటారు. నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అదే పెద్ద ప్రాబ్లం నాకు. వాడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వాడికి బాగుంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవతల వాడన్నా బాధపడుతుండాలి, తనన్నా బాధపడుతూ ఉండాలి, తన దుఃఖం గురించి అవతల వాడికి చెప్పుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి జరగాలి. అటువంటిది నా శోచతి. దాంతోపాటు శుభ అశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని రెండింటినీ పరిత్యాగం చేసినటువంటి వాడు.
వాస్తవంగా ఏంటంటేనండి, శుభం అంటే ఏంటి, అశుభం అంటే ఏంటి ఒకసారి చూడండి. దేన్ని మనం శుభం అంటాం? మామూలుగా ఏదైనా ఒక కార్డు ప్రింట్ చేసామనుకోండి, కార్డు పైన ఏం రాస్తాం? శ్రీరస్తు శుభమస్తు అంటే శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందయ్యా? శుభకార్యం జరుగుతోంది. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయారనుకోండి, అప్పుడేమంటారు? అమ్మో అశుభం అండి, వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళకూడదండి, మైలండి, ఏదో చెప్తారన్నమాట. అశుభం. ఎవరన్నా చనిపోతే దాన్ని అశుభం అంటాం. అదే ఇవి కొన్ని రకాలైన శుభాలు అశుభాలు. తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చాం, ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో పిల్లి ఎదురొచ్చింది. ఇది మామూలు రెగ్యులర్గా ఉండేదన్నమాట. పిల్లి ఎదురొచ్చింది. పిల్లి ఎదురొస్తే ఏం చేస్తాం? అశుభం అండి, అశుభం. పొద్దున్నే లేచి పిల్లి మొహం చూశానండి, అశుభం అశుభం. కాబట్టి స్నానం చేసి వస్తాం. ఏవో పిచ్చి పిచ్చివన్నీ కొన్ని ఉన్నాయి, సెంటిమెంట్లు పెట్టి. అవి ఎందుకు వచ్చాయో ఎలాగొచ్చాయో ఏంటో తెలియదు అనమాట. అదే తెలుసా కదా, ఆయన ఎవరో పాపం వాళ్ళ నాన్నగారికి తద్దినం పెడుతున్నాడు అనమాట. తద్దినం పెడుతుంటే ఆడ గారెలు అవన్నీ చేసి పెట్టారు, బూర్లారంతా అదేది భోక్తలకి పెట్టడానికి పెడితే ఆ పిల్లి ఏం చేస్తుందంటే ఆ గారెల్ని పట్టుకొని పారిపోదామని ప్రయత్నం చేస్తుంది. దాని దృష్టి అంతా ఇంట్లో పిల్లే, అది ఇంట్లో తిరిగే పిల్లే. అలా చూస్తుంది. చూస్తుంటే పంతులు గారికి డౌట్ వచ్చింది. పంతులు గారికి డౌట్ వచ్చి ఇది గ్యారంటీగా దీన్ని అంటుకుంటుంది, ముట్టుకుంటుంది, లేదా ఒకటి పట్టుకుపోతుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే అక్కడ దగ్గరలో ఒక బుట్ట ఉంది, ఖాళీ బుట్ట, వెదురు బుట్ట తీసి దాని మీద బోర్లించాడు. పాపం అది ఇంకెక్కడికి కదలలేదన్నమాట. అది అక్కడే ఉండిపోయింది, దాని కిందే ఉండిపోయింది, గంప కిందే ఉండిపోయింది అనమాట. ఆ గంప కింద ఉండిపోయిన తర్వాత ఈయన మొత్తం అంతా చేసేసాడు. అయిపోయింది, తద్దినం అయిపోయింది, కర్మ అంతా అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు. బుట్ట తీశారు, పిల్లి వెళ్ళిపోయింది. ఆయన తర్వాత ఏమైందంటే పాపం ఆ పంతులు గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కొత్త పంతులు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంటి ఆయన ఏమంటాడంటే అంతా రెడీ చేసిన తర్వాత, సార్ పిల్లిని కూడా తెచ్చా అన్నాడు. దేనికి అన్నాడు. బుట్ట కింద పెట్టాలి కదండి అన్నాడు. ఆయన దృష్టిలో ఏంటి, మా పంతులు గారేమో పిల్లికి అది ఎక్కడ అన్నీ ముట్టుకుంటుందో అని చెప్పి దాని మీద గంప బోర్లు ఇస్తే అది కూడా తద్దినంలో భాగం అనుకుంటున్నాడు ఆయన. ఆ ఇంటి ఆయన అనుకుని ఏం చేశాడు, ఆయన పిల్లిని కూడా పట్టుకొచ్చాడు. లేని పిల్లిని పట్టుకొని వచ్చి గంప కూడా పట్టుకొచ్చాడు. ఆయన పట్టుకొచ్చి దీన్ని కప్పండి అంటాడు ఇప్పుడు ఆ పంతులు గారిని. ఇది ఎక్కడ గోలయ్యా, ఇది ఎక్కడ కొత్త సిద్ధాంతం, నేను ఎప్పుడు చేయలేదే అంటాడు. ఎందుకని? ఆ పిల్లి అదొక అశుభం, ఏదో అది పెట్టి చేస్తే ఇది అక్కడ పని పూర్తి, ఏదో ఇట్లాంటివన్నీ క్రియేట్ అవుతాయండి. క్రియేట్ అయిన తర్వాత భగవంతుడి సృష్టిలో పిల్లి కూడా భాగమే కదండి, అవునా కదా? బల్లి కూడా భాగమే, పిల్లి కూడా భాగమే. బల్లి పడింది, బల్లి శాస్త్రం, దానికి ఇంతలో పుస్తకం ఉందండి. ఆ బల్లి శాస్త్రం అని ఇంత పుస్తకం ఉంది. బల్లి ఇక్కడ పడితే ఏంటి, ఇక్కడ పడితే ఏంటి, ఇక్కడ పడితే ఏంటి, దాని తోక తగిలితే ఏంటి, కుడి మీద పడితే ఎడం మీద పడితే ఏంటి, ఏం జరుగుతుంది, పెద్ద సిద్ధాంతం అదంతా కూడా. ఎక్కడి నుంచి వచ్చిందో, ఏదో జరిగింది, ఎప్పుడో ఎవరికో ఏదో జరిగింది, అంతే సిద్ధాంతాలు తయారైపోతాయి.